సంక్లిష్ట మైండ్ లేకుండా ఫ్రీ అయ్యే మైండ్ వచ్చింది. అది సాధనతో అలాంటివి కూడా జరిగిద్ది. అది పాత వాళ్ళకి జరుగుతూ ఉంది అనే టాపిక్ తెచ్చాను నేను మొదట్లో. ఆ టాపిక్ తెచ్చినాక అలా ఉన్నారు అని మీకు మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చెప్పాను. ఆ పాయింట్స్ కూడా తీసుకురండి. అది మామూలుగా ఇబ్బంది ఆర్థికంగా కానీ అన్ని ఇబ్బంది పడతాం గురుజీ, పడుతున్నాము. మానసికంగా నాకు ప్రశాంతంగా ఉండడం అలా మనం అంటే గురువుని ఫాలో అవుతూ ఉండడం వల్ల నాకు కుటుంబంలో ఇలాంటి శాంతి దొరికిందని నేను భావిస్తున్నాను గురూజీ. గురువు అంటే మీరు, అమ్మ ఇచ్చిన గురువు మీరు చెప్తున్న వింటూ పాటించుకుంటూ శ్రద్ధగా చేసుకోవడం వల్ల మనం ఓంకారం ఇంట్లో ఆ ధ్వని పలకడం వల్ల ఫాలో అవుతూ ఉండడం వల్ల నాకు ఇలా నా కుటుంబంలో కూడా మార్పులు వచ్చాయని నేను భావించుకుంటున్నాను.